పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లేదా జాక్ ఈ నెల 23 లేదా గురువారంలోగా తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే రావల్కోట్లో సిట్-ఇన్ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాగా పాక్ ప్రభుత్వం జేఏఏసీ నాయకులను అపహరించుకుని పోయి వారిని చిత్రవధలకు గురి చేస్తోందని జాక్ ఆరోపిస్తోంది. వారి ఇళ్లను, షాపులను ధ్వంసం చేస్తోందని, వెంటనే తమ నాయకులను విడుదల చేయాలని పీఓకే జాక్ డిమాండ్ చేస్తోంది. ఇక సుదీర్ఘకాలం పాటు వేచి చూసే ఓపిక నశించిందని పీఓకే నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా పీఓకేలో జరుగుతున్న పరిణామాల ఎన్నికలపై ఒక లుక్కేద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు ఏమాత్రం సవ్యంగా లేవు. పాక్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల్ని రెండవ తరగతి పౌరులుగా చూస్తోంది. వారి కనీస అవసరాల్ని తీర్చలేకపోతోంది. ఇక్కడి పౌరులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కడు పేదరికంలో బతికీడుస్తున్నారు. సబ్సిడీ గోధుమ పిండి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల కనీస అవసరాల్ని తీర్చడంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్థానిక అసెంబ్లీలో 12 సీట్లు పీఓకే ప్రజలకు కేటాయిస్తే ఆ సీట్లను పాకిస్తాన్కు చెందిన రాజకీయ పార్టీలు పోటీ చేసి అసెంబ్లీలో కూర్చుంటున్నాయి. పీఓకే ప్రజలకు దక్కాల్సిన హక్కులను కూడా షరీఫ్ ప్రభుత్వం కాలరాస్తోంది. దీంతో పీఓకే ప్రజలు తమ డిమాండ్లను తీర్చాలని తరచూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ తీరుపై విసుగు చెందిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ షరీఫ్ ప్రభుత్వాన్ని గురువారంలోగా తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రావల్కోట్లోని సిట్-ఇన్ ధర్నా యథాతథంగా కొనసాగిస్తామని హెచ్చరించింది. కాగా గురువారం నాడు జేఏఏసీ కీలక ప్రకటన చేస్తామని కూడా ప్రకటించింది. ఇక జేఏఏసీ నాయకులు మాత్రం తమ కార్యకర్తల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుల ఇళ్లను, షాపులను ధ్వంసం చేస్తున్నారని, అరెస్టు చేసిన తమ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్తో పాటు ఇతర నిరసనకారుల్ని వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జేఏఏసీ. ఇక తమకు ఓపిక నశించిందని, ఇక వేచి చూసే ధోరణి అవలంబించమని జేఏఏసీ కీలక సభ్యుడు ఉమర్ నాసిర్ కశ్మీర్ చెప్పారు. ఈ నెల 15న ప్రభుత్వం తమ కమిటీని కొన్ని రోజుల్లో డిమాండ్లను పూర్తి చేస్తామని, మీ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని కశ్మీర్ చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమోదించకపోతే తదుపరి తాము చేపట్టబోయే కార్యక్రమం గురించి ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. ఇక తమకు ఓపిక నశించింది. ఇక సుదీర్ఘకాలం పాటు వేచి చూసే ధోరణి అవలంబించమని కశ్మీర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితి ప్రజలకు, అధికారులకు మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. కాగా జేఏఏసీ పీఓకేలో ఉన్న కశ్మీరీలను ఈ నెల 23న జరిగే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. తమ ఉద్యమానికి సంఘీభావం తెలిపి పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడ్డ వారిని, పోలీసుల అదుపులో ఉన్న వారికి సంఘీభావంగా ర్యాలీలో పాల్గొనాలని, వారికి ఘనంగా నివాళులు అర్పిద్దామని కశ్మీర్ పిలుపునిచ్చారు. కశ్మీరులతో పాటు విదేశాల్లో ఉన్న కశ్మీరులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమరులైన మన సోదరులకు ఘన నివాళులు అర్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వంలో వివిధ దశల్లో చర్చలు జరిగాయని జేఏఏసీ కీలక సభ్యుడు క్వాసా మెహ్రాన్ అన్నారు. ప్రభుత్వం తమతో చర్చలు జరుపుతామని ముందుకొస్తే తాము సిద్ధమే అని ఆయన అన్నారు. తమ సంఘీభావంగా విదేశాల నుంచి కూడా వస్తున్నారని క్వాసా తెలిపారు. ఇక చర్చల విషయానికొస్తే తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని, ప్రభుత్వంతో పట్టుదలకు పోవడం లేదన్నారు. ప్రతి దశలోనూ తాము ఎక్కడా మొండి పట్టుదలకు పోవడం లేదు. తమ ప్రాథమిక హక్కుల కోసం, తమ న్యాయమైన డిమాండ్ల కోసం తాము పోరాడుతున్నామని మెహ్రాన్ అన్నారు. తమతో చర్చలు జరిపిన నాయకులు తమకు కొంత సమయం కావాలని పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్లో ఉన్న ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లతో మాట్లాడి చెబుతామన్నారు. కొంత గడువు కావాలన్నారు. దానికి తాము అంగీకరించినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు మెహ్రాన్. ఇప్పటికే పీఓకే ప్రభుత్వంతో అనధికారిక చర్చలు జరిగాయి. అయితే అధికారిక సంప్రదింపులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన మాత్రం రాలేదని జేఏఏసీ నాయకులు చెబుతున్నారు. ఇక తమ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి వారిని చిత్రవధలకు గురిచేస్తున్నారని, వెంటనే తమ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ను విడుదల చేయాలని జేఏఏసీ ప్రధాన డిమాండ్. తమ నాయకులతో పాటు అరెస్టైన తమ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. షౌకత్ నవాజ్ మీర్ను అక్రమంగా అరెస్టు చేసి చిత్రవధలకు గురిచేస్తున్నారని తమకు సమాచారం అందిందని మెహ్రాన్ అన్నారు.
నిరసనకారులపై లాఠీచార్జికి చట్టం అనుమతిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఖైదీలను చిత్రహింసలకు గురిచేయాలని ఏ చట్టం చెబుతోందని ఆయన పాక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపరచడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు తమ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇళ్ల నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. వారి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అరెస్టు చేసిన తర్వాత వారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. వారి కుటుంబాలకు తీరని దుఃఖానికి గురిచేస్తున్నారు. చట్టాలుండేది ప్రజల్ని కాపాడటానికి, వారు గౌరవంగా బతకడానికి, వారి ఆస్తుల్ని కాపాడటానికి. కానీ ఇక్కడ అంటే పీఓకేలో అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీర్తో పాటు ఇతర బందీలు త్వరగా విడుదలవుతారని ఆశిస్తున్నారని మెహ్రన్ అన్నారు. తమ ప్రాథమిక హక్కుల గురించి పోరాటం ఆపమని, తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు మెహ్రాన్. ఇక అసలు విషయానికొస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ నెల 27 నుంచి ఆగస్టు 10 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పీపీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అక్కడ కేంద్రంలో అంటే ఫెడరల్ గవర్నమెంట్లో పీఎంఎల్ఎన్, పీపీపీ రెండూ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇక పీఓకే విషయానికొస్తే పీఓకే ఏర్పడినప్పుడు జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం 12 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే వాటిని స్థానికులకు ఇవ్వకుండా పీఎంఎల్ఎన్, పీపీపీలతో పాటు పాకిస్తాన్కు చెందిన ఇతర రాజకీయ పార్టీలు ఈ 12 స్థానాల్లో పోటీ చేసి ఆ స్థానాలు దక్కించుకుంటున్నాయి. స్థానికులకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. ఇది స్థానికంగా ఉండే పీఓకే నాయకులకు కంటగింపుగా మారింది. దీంతో వీరంతా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఇక జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ లేదా జేకేజేఏసీ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టింది. పీఓకేలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. సబ్సిడీకి లభించే గోధుమ పిండి కూడా లభించడం లేదు. తమకు దక్కాల్సినవి సంపన్నులు కాచేస్తున్నారని జేకేజేఏసీ ఆరోపిస్తోంది. గురువారం జేఏఏసీ ఈ నెల 21 వరకు లాంగ్ మార్చ్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ప్రభుత్వానికి చివరగా ఒక అవకాశం ఇచ్చి తమ డిమాండ్లు నెరవేర్చుకుందామని ఒక నిర్ణయానికొచ్చింది. ఇక పీఓకేలో నెలకొన్న అశాంతి వల్ల 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కాగా గురువారం నాడు జేఏఏసీ భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ముజఫరాబాద్ వైపు సుదీర్ఘమైన పాదయాత్ర ప్రారంభమవుతుందని, అదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంతటా ధర్నాలు కొనసాగుతాయని జేఏఏసీ నాయకులు తెలిపారు. అయితే జేఏఏసీ లాంగ్ మార్చ్ కు ఎలాంటి అనుమతులు లేవని పాక్ ప్రభుత్వం చెప్పింది. మరి గురువారం పీఓకేలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో త్వరలోనే తేలిపోతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పీఓకేలోని అతిపెద్ద నగరం ముజఫరాబాద్లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ తనను పీఓకేకు ప్రధానమంత్రిని చేస్తే ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని అన్నారు. తన పూర్వీకులు కశ్మీర్ నుంచి ఇక్కడికి వలసొచ్చారని చెప్పారు. కాగా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ 3 సార్లు పనిచేశాడు. ఖాళీగా కూర్చోవడం ఎందుకని పీఓకే పీఎం పోస్టు ప్రయత్నిస్తున్నాడన్న టాక్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.